హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఈరోజు బగారన్నం చికెన్ ఫ్రై చేస్తున్నాను. మంచి టేస్టీగా ఉంటుంది. ఇది బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. అట్లే చేసి చూపిస్తాను. నేను చేసే విధంగా మీరు కూడా చేసుకోండి. చికెన్ ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు ఒక 2 పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. సగం చెంచా పసుపు వేసుకుందాం. ఇప్పుడు తర్వాత చికెన్ వేసుకుందాం. తర్వాత సాల్ట్ వేసుకుందాం. మీకు సరిపడా మీరు వేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు చికెన్ ఉడికింది. దీంట్లో ఒక 3 చెంచాల కారం వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకుందాం. రెండు 3 పచ్చిమిరపకాయలు ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసుకుందాం. కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకుందాం. సగం చెంచా నల్ల మిరియాల పొడి వేసుకుందాం. కొద్దిగా గరం మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బగారన్నం వండుకోవడానికి ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది. ఇప్పుడు హోల్ గరం మసాలా వేసుకుందాం. బగారాకు బగారా పువ్వు కూడా వేసుకోవాలి. తర్వాత ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ కూడా వేసుకోవాలి. ఒక చెంచా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. ఒక స్పూన్నర సాల్ట్ వేసుకుందాం. మనం రైస్ ఏదైతే కొలత తీసుకుంటాం కదా, దాంతోనే ఒక 1.5 వాటర్ పోసుకోవాలి. ఈ బాల్తో ఒక్కటి తీసుకున్నాను కదా, ఇది 1.5 వాటర్ పోసుకుందాం. ఇప్పుడు నీళ్ళు బాగా మసిలినాయి. ఇప్పుడు నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని దమ్ము పెట్టుకుందాము. ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్ మీద. అన్నం చికెన్ 2 రెడీ అయినాయి.